జయపురానికి చెందిన కేదారయ్యకు ఏదైనా మంచి వ్యాపారం పెట్టి బాగా డబ్బు గడించాలని ఆశ. వివిధ వ్యాపారాలను గురించి అనుభవజ్ఞులను అడిగాడు. వారిలో చాలామంది జయపురంలో సరైన పూటకూళ్ళ ఇల్లు లేక వచ్చేవారికి మంచి తిండి దొరకడం లేదని, అందువల్ల మంచి పూటకూళ్ళ వ్యాపారం ప్రారంభించమని సూచించారు. జయపురం ముఖ్య రహదారిలో ఒక పెద్ద ఇల్లు తీసుకొని కేదారయ్య పూటగొల్ల వ్యాపారం ప్రారంభించాడు. అయినా అనుకున్నంత వ్యాపారం జరగలేదు. 2-3 వంటగాళ్లను మార్చాడు. కానీ వ్యాపారం పుంజుకోలేదు. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో మైలవరం నుంచి సునందుడనే వంటవాడు పని వెతుక్కుంటూ వచ్చాడు. సునందుడు వంటవాడిగా చేరినప్పటి నుంచి వంటకాల రుచి అద్భుతంగా ఉండడంతో భోజనానికి వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా పెరగసాగింది. రుచి శుచి రెండూ ఉండడంతో వ్యాపారం పూట పూటకు అభివృద్ధి చెందసాగింది. కేదారయ్య పూటకూళ్ళ ఇల్లు కొన్నాళ్లకే జయపురంలో మంచి పేరు తెచ్చుకుంది. ఇలా ఉండగా ఒకనాడు ఏదో ముఖ్య అవసరం ఏర్పడి సునందుడు కేదారయ్యను 100 వరహాలు అప్పు అడిగాడు. ఇప్పుడు 100 వరహాలు ఇస్తే మరలా 1000 వరహాలు అప్పు అడగగలడని భావించిన కేదారయ్య లేదనేశాడు. ఆ రోజు నుంచే వంటకాల రుచి లోపించసాగింది. భోజనానికి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గసాగింది. రోజు భోజనం చేయడానికి వచ్చే హితాపతి అనే ఉపాధ్యాయుడు కూడా రుచి లోపించడం గమనించి ఈ మధ్య వంటలు మునుపటిలా అంత బాగుండడం లేదు, ఎందుకని అని అడిగాడు కేదారయ్యను. అదే నాకు అంతుబట్టడం లేదు పంతులు గారు అని చెప్పాడు కేదారయ్య. వంట సరుకులు అదే చోట కొంటున్నాం. ఎప్పుడూ వంట చేసే సునందుడే ఇప్పుడు కూడా చేస్తున్నాడు అన్నాడు కేదారయ్య విచారంగా. మహిపతి కొంతసేపు ఆలోచించి సునందుడు నిన్నేదైనా సాయం కోరాడా అని అడిగాడు. కేదారయ్య ఏదో జ్ఞాపకం చేసుకుంటున్నట్టు అవును పంతులు గారు, సునందుడు 100 వరహాలు అప్పు అడిగాడు, నేను ఇవ్వలేదు అన్నాడు. ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు మహీపతి. ఒకసారి ఇస్తే అదే అలవాటవుతుందని భావించాను అన్నాడు కేదారయ్య. అలా ఎందుకు అనుకోవాలి? అన్నింటికీ ఒకే సూత్రం పాటిస్తే ఎలా? ఒక్కొక్క వ్యాపారం ఒక్కొక్క విధంగా ఉంటుంది గనక ఆయు వ్యాపారాలకు తగ్గ సూత్రాలనే పాటించాలి. అతడు ఏ అవసరంలో ఉండి అడిగాడో ఏమో, దాని మీద బాధతో చేసే వంట మీద శ్రద్ధ కనపరచలేకపోవచ్చు. నీ దగ్గర పనిచేస్తూ వేరొక చోటికి వెళ్ళి సాయం అర్థించలేడు కదా. ఇంతకు అతడు అడిగింది అప్పుగానే కదా. వెంటనే 100 వరహాలు ఇచ్చి చూడు, ఫలితం నీకే తెలుస్తుంది. మన దగ్గర పనిచేసే వాళ్లను మంచిగా చూస్తేనే వాళ్ళ దగ్గర నుంచి ఆశించిన పనిని రాబట్టగలం అని సలహా ఇచ్చాడు మహీపతి. కేదారయ్య ఆ రోజే సునందుడికి 100 వరహాలు ఇచ్చాడు. ఆ క్షణం నుంచి సునందుడి ముఖంలో ఆనందం, పనుల్లో ఉత్సాహం కనిపించాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయని భోజనానికి వచ్చిన వాళ్ళు మెచ్చుకోసాగారు. వ్యాపారం మునుపటి కన్నా ఎక్కువ అభివృద్ధి చెందింది. వేరుశనగ దొంగ. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఊరిలో లక్ష్మి పేరు గల ఒక ఆవిడ ఉండేది. ఆవిడకు రోజు సాయంత్రం ఇంటి దగ్గర ఉన్న పార్కులో ఒక బెంచ్ మీద కూర్చొని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు. రోజు అదే బెంచ్ మీద కూర్చొని అలవాటు పడిన లక్ష్మి గారికి కొద్ది రోజులకు ఆ బెంచ్ ప్రత్యేకించి తనదే అన్న ఒక భావం ఏర్పడింది. అలాగే ఒకరోజు పార్కులోకి వెళ్తుంటే అక్కడ వేడివేడిగా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించాడు. వాసనకి నోరూరిన లక్ష్మి గారు ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కొని తన మామూలుగా పద్ధతిలోనే తను బెంచికి వెళ్ళింది. చూస్తే అక్కడ తన బెంచ్ మీద అప్పటికే ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు. రుసరుసలాడుతూ తన శాల్వా, పర్సు కూడా తెచ్చుకున్న ఇతర సామాన్లు చేతిలో వేరుశనగ పొట్లం పక్కన పెట్టి కూర్చొని పుస్తకం తీసింది. చదువుతూ పక్కనున్న వేరుశనగలు అందుకొని పలుచుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలో నుంచి వేరుశనగలు తీసుకొని తింటున్నారు. ఎంత పొగరు! అడగకుండానే నా వేరుశనగలు తినేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మన దేశం ఇలా ఉంది అని మనసులో లక్ష తిట్టుకుంటూ పైకి ఏమీ అనలేక అలాగే కాసేపు కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత ఎక్కడ ఆ పెద్దాయన వేరుశనగలన్నీ తినేస్తారో అని లక్ష్మి గారు కూడా పోటీ పడి గబగబా మిగిలిన వేరుశనగలు వలుచుకొని తినేసింది. అన్నీ అయిపోయి చివరికి ఒక వేరుశనగ మిగిలింది.
పెద్దాయన చిరునవ్వుతో ఇది మీరు తీసుకోండి అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. లక్ష్మి గారు వేణుశనగ దొంగ అని చికాకుగా అనుకుంది. లేచి తన సామాను బెంచి మీద నుంచి తీసుకుంటూ చూస్తే అక్కడ తన వేరుశనగ పొట్లం భద్రంగా తన దగ్గరే కనిపించింది. అయ్యో, అయితే నేను వేరుశనగ దొంగనా? పాపం, ఆయన్ని ఇన్ని మాటలన్నాను అని చాలా బాధపడింది. గాడిద కథ. ఒకరోజు ఒకతను తన కొడుకును గాడిదను తీసుకొని బజారుకు వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా ఒక పెద్ద మనిషి వీరిని చూసి, అదేంటయ్యా, అంత గాడిదను పెట్టుకొని నడుస్తూ పోతున్నారు అని అడిగాడు. నిజమే కదా అనుకొని, బాబు నువ్వు ఎక్కు అని తండ్రి కొడుకుని గాడిదపై కూర్చోబెట్టి తను నడుస్తూ వెళ్తున్నాడు. ఇంకొంత దూరం పోయాక మరో పెద్ద మనిషి వీళ్ళని ఆపి, ఏం కొడుకువయ్యా నువ్వు, పెద్దవాడైన తండ్రిని నడిపిస్తూ నువ్వు సుఖంగా గాడిద పైకెక్కిపోతున్నావా అన్నాడు. దాంతో కొడుకు దిగిపోయి తండ్రిని గాడిదపై కూర్చోబెట్టాడు. అలా ఇంకొంత దూరం పోయాక ఇంకో మనిషి వీళ్ళని ఆపి, అసలేం తండ్రివి నువ్వు, చిన్నవాణ్ణి నడిపిస్తూ నువ్వు గాడిదెక్కి ఊరేగుతావా అని అన్నాడు. అది విని కొడుకు కూడా గాడిద పైకి ఎక్కి కూర్చున్నాడు. అలా కాస్త దూరం వెళ్లారో లేదో ఇంకొక అతను వీళ్ళని చూసి, చచా, మీకు అసలు దయాజాలి ఉన్నాయా? మీరే గాడిదల్లా పెరిగి పాపం నోరు లేని జీవంపై కూర్చుంటారా అన్నాడు. ఇదెక్కడి గొడవరా బాబు అనుకొని తండ్రి కొడుకులిద్దరూ దిగి గాడిదను భుజాల మీద ఎత్తుకొని నడవసాగారు. అది చూసి దారిన పోయే వాళ్ళందరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. దాంతో గాడిద కంగారు పడి పారిపోయింది. చూసారా, ఏమైనా అందరినీ మెప్పించడం ఎంత కష్టమైన పనో కదా. చెడు ఆలోచనల ప్రభావం. ఒక మంత్రి గారు పని మీద ఒక గ్రామం మీద వెళ్తున్నాడు. అతనికి దాహంగా ఉండి దగ్గరలోనే ఉన్న పొలంలోకి వెళ్ళాడు. మంత్రి గారికి రైతు తన చెరుకు తోట నుండి తాజా చెరుకు రసాన్ని తీసి ఇచ్చాడు. తీయని చెరుకు రసం తాగిన తర్వాత మంత్రి గారి కళ్ళు చెరుకు తోటలపై పడ్డాయి. ఏపుగా పెరిగిన ఈ పంట నుంచి అదనంగా ఎంత పన్ను వసూలు చేయొచ్చునో మనసులోనే లెక్కలు వేసుకున్నాడు. మంత్రి ఇంకొంచెం చెరుకు రసం తీసుకురమ్మన్నాడు. ఈసారి తెచ్చి ఇచ్చిన చెరుకు రసం అంతా తీయగా లేదు. మంత్రి ఆశ్చర్యంతో తన సందేశాన్ని వేలిబుచ్చాడు. మీ మనసులో అసూయ ప్రవేశించిన వెంటనే చెరుకు రసం తన తీయదనాన్ని కోల్పోయింది అని రైతు సమాధానం ఇచ్చాడు. తన తప్పు తెలుసుకున్నాడు మంత్రి. ఈ కథలో నీతి ఏంటంటే, చెడు ఆలోచనలు పరిసరాలను కలుషితం చేస్తాయి. గర్వం పనికిరాదు. ధనం ఉందని ఎదుటి వాడిని కించపరచకూడదు. తనకై తాను గర్వపడకూడదు. నేనే ధనవంతుడినని మీరనుకుంటే మీకంటే ఎక్కువ ధనవంతులైన వారు, గొప్పవారు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. సాయంకాలం వేళ మినుగురు పురుగులు బయటికొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నానని భావిస్తుంది. కానీ నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతో మినుగురు పురుగు గర్వం పటాపంచలవుతుంది. మెరిసే తారలు ప్రపంచానికి మేమే వెలుగునిస్తామని అనుకుంటాయి. కానీ చంద్రోదయం తర్వాత తారల వెలుగు మందగిస్తుంది. ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్లే ప్రపంచం సంతోషంగా ఉందని, మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నాననుకుంటాడు. ఆ తర్వాత తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయ వెలుగులో చంద్రుడు ఉన్న చోట కూడా తెలియకుండా పోతుంది. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోకూడదు. ఈ కథలో నీతి ఏమిటంటే, తనే గొప్ప అని ఎన్నడూ విర్రవీగకూడదు. మితిమీరిన ఆశ. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. అన్నీ తనకే కావాలని పేరాశ. కానీ అది చిన్న జంతువు కదా, అందువల్ల దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని జీవిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకొని వస్తున్నాడు. అంతలో అతడికి ఒక అడవి పంది కనిపించింది. వెంటనే గురి చూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలడం వల్ల పందికి గాయమైంది తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడి మీదకి దూకి అతన్ని చంపి మరికొంతసేపటికి పంది కూడా చచ్చిపోయింది. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడీ, పంది, పాము, వేటగాడిని చూసింది. ఒకసారిగా దానికి బోలెడు మాంసం లభించడంతో అసలే దురాశ కదా, వేటగాడి పక్కనే పంది ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ఈ 4 మాంసం తర్వాత తాపీగా తినొచ్చు, ముందు ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగడంతో వంగి ఉన్న బాణం బద్ద ఊపుగా నిటారుగా సాగి నక్క గుండెకు గట్టిగా గుద్దుకున్నది. నక్క అక్కడికక్కడే మరణించింది.
ఈ కథలోని నీతి నిరాశ దుఃఖానికి చేటు. శత్రులు మిత్రులు. లోకంలో శత్రుత్వం లేదు, శత్రువు లేడు. మరి ఉన్న శత్రువులు ఎక్కడి నుండి వచ్చారు? నీ మనస్సే నీకు శత్రువు. దీనికి సంబంధించిన ఉపనిషత్తు కథ ఒకటి ఉంది. ఒక ఊరిలో మంగమ్మ అనే ఒక ఆవిడ పరమ గయ్యాలి. ఈమె బాధ భరించలేక భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఈమె నోటి దురుసు వలన ఊరంతా శత్రువులు పెరిగిపోయారు. ఊ అంటే కోపం, ఆ అంటే కోపం. ఈమె గొంతుకి భయపడి ఈవిడ గారింటికి రావడమే మానేశారు. పాపం ఈవిడ, అయ్యో నాతో ఎందుకని ఊర్లో వాళ్ళంతా ఎందుకు మాట్లాడడం లేదు, నేనంటే ఎందుకు అందరికీ అంత శత్రుత్వం అని తెగ బాధపడిపోతుంది. ఒకరోజు ఒక స్వామీజీ ఈవిడ ఇంటికి వచ్చాడు. స్వామీజీతో ఈవిడ మొరపెట్టుకుంది. జరిగిందంతా చెప్పింది. ఊర్లో ఎవ్వరూ నాతో మాట్లాడడం లేదు, ఎందుకు స్వామి నేనంటే అందరికీ అంత అసూయ అని అడిగింది. దానికి సమాధానంగా స్వామీజీ, బిచ్చం పెట్టవే బొచ్చుమొహమా అన్నాడు. ఈ మంగమ్మకి ఆ మాట వినేసరికి మంటెత్తిపోయింది. పక్కనే ఉన్న దుడ్డుకర్ర ఒకటి తీసుకొని, సచ్చినోడా, నువ్వేదో స్వామీజీవని నా బాధలన్నీ నీతో చెప్పుకుంటే నన్నే తిడతావా అంటూ కొట్టడానికి కర్ర పైకెత్తింది. వెంటనే స్వామీజీ నవ్వుతూ, ఆగమ్మా ఆగు, ఇప్పుడు నన్నెందుకు దూషిస్తూ నాతో శత్రుత్వం పెంచుకున్నావు? నేను దూషించాననే కదా, అంటే నేను నిన్ను ఏదో అనబట్టే నువ్వు కొట్టడానికి కర్ర తీసుకున్నావు. నేను వాడిన భాష నీకు నచ్చలేదు కనుకనే శత్రువు అనుకుంటున్నావు. ఇలా ఎదుటివారి ప్రవర్తన మనకి నచ్చకపోవడమే మన శత్రువు అవ్వడానికి కారణం, అంతే తప్ప మరొకటి కాదు. ఉత్తముడికి లోకంలో అందరూ ఒకటే కనుకనే సాధు స్వభావంతో అందరినీ ఒకేలా చూస్తున్నాడు. నువ్వు కూడా ఇంటికి వచ్చిన వారితో, నిన్ను కలిసిన వారితో సఖ్యంగా ఉండు, మృదువుగా మాట్లాడు, అప్పుడు నీకు అందరూ మిత్రులుగా మారుతారు అని చెప్పి వెళ్ళిపోయాడు. స్వామీజీ చెప్పినట్లు మృదువుగా మాట్లాడుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండడంతో త్వరలోనే అందరూ బంధువులయ్యారు. ఈ విషయం తెలిసి భర్త కూడా ఇంటికి తిరిగి వచ్చేశాడు. కథ సుఖాంతం అయింది. అందరికన్నా చెడ్డవాడు. ఒకసారి ద్రోణాచార్యుడు అన్ని ఉత్తమ గుణాలున్న అతి మంచి మనిషిని వెతికి తెమ్మని తన శిష్యులైన కౌరవ పాండవ యువరాజులను ఆదేశించాడు. ముందుగా దుష్టబుద్ధి గల యువరాజు దుర్యోధనుడు అతి మంచి మనిషిని వెతకడానికి బయలుదేరాడు. వెళ్ళిన ప్రతి చోట, కలిసిన ప్రతి మనిషిలో అతడు ఏదో ఒక చెడ్డ గుణం చూశాడు. తన తల్లిదండ్రులతో సహా దోషము లేనటువంటి వారు ఎవరూ అతనికి కనిపించలేదు. కానీ తనని గురించి తాను ఆలోచించుకున్నప్పుడు అతనికి అన్ని సుగుణాలు ఉన్నట్లు కనిపించాయి. వెంటనే ద్రోణాచార్యుడి వద్దకు వచ్చి, గురూజీ, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషం ఉంది, కానీ ప్రపంచంలో అందరికన్నా నేనే అతి మంచివాణ్ణి అని తెలియజేశాడు. మరొక పక్క సద్గుణాలున్న పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజు వాస్తవానికి ఆ కాలంలోనే అన్ని సద్గుణాలు ఉన్న వ్యక్తి ధర్మరాజు మాత్రమే. అయినా ప్రపంచంలో అతి చెడ్డ మనిషి తాను మాత్రమేనని ఒక నిర్ణయానికి వచ్చి ధర్మరాజు తనలో ఉన్న దోషాలను, ఎదుటివారిలో ఉన్న మంచి గుణాలను చూడగలిగాడు. తన వినయ విధేయతల కారణంగా, తన నిజాయితీ కారణంగానే అతను అలాంటి నిర్ణయానికి వచ్చాడు ధర్మరాజు ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చి గురువుగారికి నమస్కరించి, ఈ ప్రపంచంలో అందరికన్నా చెడ్డవాణ్ణి నేనే అని తనను తాను తెలియజేసుకున్నాడు. ధర్మరాజు మాటలు విన్న ద్రోణాచార్యులు ఎంతో సంతోషించాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తలదించుకున్నాడు. శిబి చక్రవర్తి ఆపదలో ఉన్న వారికి సాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒకరోజు ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. శత్రువు నుంచి తనను కాపాడమని బతిమాలింది. సరే అని దానికి మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చింది. ఈ పావురం నా ఆహారం, దీనిని నేను తరుముతూ వచ్చాను, ఇది నాది నాకు ఇచ్చేయి అని కోపంగా అడిగింది డేగ. పక్షిరాజా, ఈ పక్షిరాజుని రక్షిస్తానని మాట ఇచ్చాను, పావురం తప్ప ఇంకేమైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి. మాట తప్పని రాజుగా అందరూ నిన్ను గొప్పగా చెప్పుకుంటారు, అయితే
పావురమంత బరువు గల నీ తొడ మాంసం ఇవ్వు అని అడిగింది డేగ. చక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పళ్ళెంలో పావురాన్ని ఉంచి రెండో వైపు పళ్ళెంలో తన తొడ మాంసం కోసి వేశాడు. ఎంత మాంసం కోసి వేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసు పళ్ళెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రునిగా, పావురం అగ్నిదేవునిగా మారినవి. వాళ్ళిద్దరినీ చూసి శిబి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు: శిబి చక్రవర్తి, మేం నిన్ను పరీక్షించాలని వచ్చాము. ఈ పరీక్షలో నీవు గెలిచావు. నీ దానగుణము 10 మంది చెప్పుకుంటే విన్నాము, కానీ ఈనాడు స్వయంగా చూసి సంతోషించాము. ఈ భూమి సూర్య చంద్రులు ఉన్నంత వరకు గొప్ప దాతగా నీ పేరు చివరస్థాయిగా నిలిచిపోతుంది అని దీవించి వెళ్ళిపోయారు. రామాపురం గ్రామంలో రాజయ్య అనే పేదవాడు ఉన్నాడు. అతడు ప్రతిరోజు అడవికి పోయి కట్టెలు కొట్టుకొని వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవించేవాడు. ఒకరోజు రాజయ్య నది ఒడ్డునున్న చెట్టెక్కి కట్టెలు కొట్టుకుంటున్నాడు. పొరపాటున చేయి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. ఆ నది చాలా లోతు. 2-3 సార్లు నదిలో దిగి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ గొడ్డలిని రాలేకపోయాడు. ఎంతో బాధపడ్డాడు. చేసేది లేక అక్కడే చెట్టు కింద కూలబడి భగవంతుణ్ణి ప్రార్థించి తన గొడ్డలి ఇప్పించమని వేడుకున్నాడు. అతని ప్రార్థన విని గంగాదేవి ప్రత్యక్షమైంది. ఎందుకు విచారించుచున్నావు అని అడిగింది. తల్లి, నన్ను రక్షించు. నా జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అది దొరకలేదు అని బాధపడ్డాడు. సరే ఉండు అంటూ దేవత నీటిలో మునిగి బంగారు గొడ్డలితో ప్రత్యక్షమైంది. ఇదేనా నీ గొడ్డలి అని బంగారు గొడ్డలిని చూపించింది. నాది కాదు తల్లి అన్నాడు. మళ్ళీ నీళ్ళల్లో మునిగి వెండి గొడ్డలితో ప్రత్యక్షమైంది. ఇదేనా నీ గొడ్డలి అని వెండి గొడ్డలిని చూపించింది. కాదని తల అడ్డంగా ఊపాడు. ఈసారి అతని గొడ్డలితోనే ప్రత్యక్షమైంది. ఇదేనా అన్నది. రాజయ్య సంతోషంతో అమ్మా ఇదే నా గొడ్డలి అని ఆనందంతో పరవశించాడు. రాజయ్య నిజాయితీకి మెచ్చి గంగాదేవి 3 గొడ్డళ్ళు ఇచ్చి మాయమైపోయింది. నిజాయితీయే రాజన్నను ధనవంతుని చేసింది. రామాపురం గ్రామంలో రంగయ్య అనే రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉంది. రంగయ్య దాన్ని ఎంతో ప్రేమగా పెంచుతూ గూటిలో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకరోజు జిత్తున మారిన నక్క ఒకటి ఎలాగో పసిగట్టి బాగా బలిసి కండపట్టి ఉన్న కోడిపుంజును చూడగానే నక్క నోట్లో నీళ్లూరాయి. ఎలాగైనా సరే దాన్ని పట్టి తినాలని నిర్ణయించుకుంది. కానీ కోడిపుంజు తనంతట తాను బయటకు వస్తే గాని పట్టుకోవడం సాధ్యం కాదని ఆలోచించి ఒక పథకం తయారు చేసింది. కోడిపుంజు ఉన్న గూటును వెనక వైపు ఒక కిటికీ ఉంది. అక్కడికి వెళ్ళి కిటికీ బయట నుంచి మాటలు కలిపింది నక్క. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో కోడిపుంజు బావా. తల మీద ఆ ఎర్రటి నిగనిగలాడే కిరీటం అది నీకు తప్ప మరెవ్వరికీ లేదు. ఈ విషయం చెబితే నా స్నేహితులు ఎవరూ నమ్మటం లేదు తెలుసా అని కళ్ళు విప్పార్చుకొని కోడిపుంజును పొగిడింది. కోడిపుంజుకు మొదట నక్కను చూడగానే భయపడింది. కానీ నక్క స్నేహపూరితంగా నవ్వుతూ మాట్లాడడం చూసి ధైర్యం చేసి పొగడ్తలకు కరిగిపోయి మాటలు కలిపింది. మంచి చెడ్డ మాట్లాడుకున్నాయి. ఆ మర్నాడు అదే సమయానికి నక్క కోడిపుంజు వద్దకు వచ్చింది. నీ శరీరమే కాదు, నీ కంఠం కూడా బాగుంది. నీవు ఒకసారి కూత వేశావంటే ఈ ప్రపంచమే మేలుకుంటుంది. నీవే ఈ మనుషులను నిద్ర లేపేది అని పొగిడింది. ఇలా రోజు నక్క రావటం, కోడిపుంజుని పొగిడి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా వారం రోజులు గడిచాయి. నక్క మీద బాగా నమ్మకం కుదిరింది. ఒకరోజు సాయంత్రం, నాతో వస్తావా? నా మిత్రులు నిన్ను చూడాలనుకుంటున్నారు. నీ గురించి చెబితే వాళ్ళెవ్వరూ నమ్మటం లేదు. నాతో వచ్చి నా మాటలు నిలబెట్టు అని తీయగా కమ్మగా అడిగింది. నక్క కుతంత్రం తెలియక కోడిపుంజు సంతోషంతో ఒప్పుకుంది. రంగయ్య కళ్ళు కప్పి నక్క వెంట బయలుదేరింది. కొంత దూరం నడిచిన తర్వాత చేతికి చిక్కిన కోడిపుంజును మెడపట్టి చంపి కడుపారా భుజించింది. పిసినారి సోమయ్య. గంగూరు అనే ఊరిలో సోమయ్య అనే పిసినారి ఒకడు ఉండేవాడు. అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు. అయినా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తన పెరట్లో ఒక గొయ్యిని తవ్వి తను కూడబెట్టిన డబ్బుతో బంగారం కొని ఆ బంగారం అంతటినీ అందులో దాచి ఉంచుకునేవాడు. రోజు ఆ గొయ్యి తవ్వడం, బంగారం చూసి మురిసిపోవడం, మళ్ళీ ఆ బంగారాన్ని మట్టితో కప్పేయడం జరుగుతుండేది.
కొన్నేళ్ల పాటు ఇదే అతని దినచర్యగా ఉండేది. అయితే ఏ రహస్యమైనా ఎంతకాలం తెలియకుండా ఉంటుంది? ఒకనాడు ఒక దొంగ సోమయ్య చేసే తతంగం అంతా చూడగానే చూశాడు. ఆనాడు రాత్రే దొంగ గొయ్యిని తవ్వి మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు. మర్నాడు ఎప్పటిలానే గొయ్యిని తవ్వి చూసిన సోమయ్యకు గుండె ఆగినంత పని అయింది. తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. ఏది నా బంగారం ఏది అని నెత్తి నోరు కొట్టుకుంటూ లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టాడు. అటుగా పోతున్న ఒక పెద్ద మనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. అసలు ఇంతకీ నువ్వు ఆ బంగారంతో ఏం చేయాలనుకున్నావు అని అడిగాడు ఆ పెద్ద మనిషి. ఏమీ చేయాలనుకోలేదు, కేవలం దాచుకుందాం అనుకున్నాను అని ఏడుస్తూ చెప్పాడు సోమయ్య. అలాగా, అయితే ఈ పెద్ద గులకరాయిని ఆ గోతిలో వేసి అదే బంగారం ముద్ద అనుకుని ఎప్పటిలాగే రోజూ వచ్చి ఈ గులకరాయిని చూసి నీ బంగారం ఎక్కడికి పోలేదని వెళ్ళిపో అంటూ ఓ పెద్ద గులకరాయిని అందించి తన దారిన తన వెళ్ళిపోయాడు పెద్ద మనిషి. చేసేదేమీ లేక సోమయ్య ఇంటి ముఖం పట్టాడు. పిల్లి కోడి కథ. ఒక ఊరిలో రంగయ్య రంగమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరికీ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఊరిలో ఏమైనా తగువులు వస్తే వీరే తీర్చేవారు. ఊరికి పెద్దగా వ్యవహరించేవారు. రంగయ్య ఒక కోడిపుంజుని పిస్తా బాదం పప్పు పెట్టి ఎంతో ప్రేమగా పెంచేవాడు. భార్య చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు ఇంట్లోకి పిల్లి వచ్చింది. దానిని కూడా చేరదీసి పెంచారు. అయితే ఈ కోడిని ఎలాగైనా సేమియా ఉప్మాలాగా లాగించేయాలని పిల్లి ఎదురు చూస్తూ ఉండేది. ఈ విషయం గమనించి రంగయ్యని భార్య ఈ పిల్లిని వదిలేయండి, లేదంటే కోడిని చంపేస్తుంది అని హెచ్చరించింది. రంగయ్య భార్య మాట వినకుండా అశ్రద్ధ చేశాడు. ఒక రోజున పిచ్చుక ఒకటి అక్కడికి రంగమ్మ వేసిన మేతని వచ్చి తింటుంటే పిల్లి ఆ పిచ్చుక మీద పడి కొరకడంతో పిచ్చుక చచ్చిపోయింది. రంగయ్య అది చూసి చనిపోయిన పిచ్చుకని తీసి అవతల పడేశాడు. పిచ్చుక చనిపోవడంతో భార్య బెంగ పెట్టుకొని కూర్చుంది. రంగయ్య చూసి ఎందుకే అలా దిగులుగా కూర్చున్నావు, ఏమైంది అనగానే ఆ పిచ్చుకకి నేను రోజు ధాన్యం వేసి పెంచుకుంటున్నాను, దాన్ని ఈ పనికి మాలిన పిల్లి కొరికింది, చంపింది అంది. దానికి రంగయ్య నవ్వి, ఒసే పిచ్చి మగువా, పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే, ఎవరూ శాశ్వతంగా ఉండరు, దీనికి ఎందుకే ఏడుస్తావు అనగానే రంగమ్మకి మండిపోయింది. మనసులో ఏదో ఒక రోజు ఆ పిల్లి సంగతి చూడకపోను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ మరునాడు ఎంతో ప్రేమగా జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు వేసి పెంచుతుంటే పుష్టిగా పెరిగిన కోడిని తినేయాలని కాచుకొని కూర్చున్న పిల్లి రంగయ్య చూస్తూ ఉండగానే కచ్ మని కొరికింది. అది చూసి రంగయ్య కోపంతో చేతిలో ఉన్న దుడ్డుకర్ర తీసుకొని పిల్లి మీదకి విసిరాడు. అది కాస్త గురి తప్పి కొన ఊపిరితో ఉన్న కోడికి తగలగా ఆ దెబ్బకి కోడి చచ్చింది. ఇక చూడండి, ఒకటే ఏడుపు. ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న నా కోడి, దానికి పెట్టాను జీడిపప్పు పకోడీ, ఆ పిల్లి కొరికేసింది, అయ్యో అయ్యో కుయ్యో మొర్రో అంటూ దీర్ఘాలు తీస్తుంటే లోపల ఎక్కడో ఉన్న భార్య విని ఏం జరిగింది, ఆ దీర్ఘాలేంటి అనుకుంటూ అక్కడికి వచ్చింది. చూడవే, నా కోడిని ఆ దిక్కుమాలిన పిల్లి చంపేసింది అనగానే రంగమ్మ పక్కపక్క నవ్వి, పోనివ్వండి, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు, నిన్న పిచ్చుక చచ్చిపోతే ఏడవలేదే అంటూ మనసులో సంతోషంతో పైకి కొంచెం బాధగా అడిగింది. అప్పుడు రంగయ్య, ఆ పిచ్చుక నాదా, అందుకే ఏడవలేదు. ఈ కోడికి ప్రేమతో ప్రతిరోజు పప్పులు జీడిపప్పు పకోడీ పెట్టి చాలా ప్రేమగా పెంచుతున్నాను. ఈ పిల్లి దాన్ని కాస్త పొట్టన పెట్టుకుంది అంటూ దీర్ఘాలు తీస్తూ ఏడుస్తుంటే రంగమ్మ పగలబడి నవ్వి, మామ, ఇది నాది అనుకుంటే ఏడుపే, ఇది నాది కాదు అనుకుంటే లోకమంతా కొత్తగా ఉంటుంది. కష్టం సుఖంతో సంబంధం లేకుండా జీవితం హాయిగా సాగుతుంది. మీరు చెప్పినట్టు ఎవరూ శాశ్వతం కాదు, ఇది ఆచరణలో ఉండాలి. మాటల దగ్గరే ఆగిపోవడం వలనే ఈ ఏడుపు వస్తుంది. కాబట్టి ఇంక నుండి దేని మీద అతిగా ప్రేమని పెంచుకోవద్దు. మనం దేన్నైనా పెంచుతున్నాం, ఏదైనా పెడుతున్నాం అంటే అది రుణానుబంధం మాత్రమే. రుణం తీరగానే ఎవరితో ఎవరికి సంబంధం ఉండదు. ఎక్కడి నుండి వస్తే అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఇదే జీవిత సత్యం, జీవిత పరమార్థం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. రంగయ్య ఏడుపాపి, నిజమే కదా, ఎందుకు ఈ ప్రేమలు పెంచుకొని బాధపడడం తప్ప మిగిలేది ఏముంది అనుకుంటూ ఎప్పటిలాగే తన పనిలో నిమగ్నమైపోయాడు.
నక్క పీతలు. ఒకరోజు ఓ నక్క నదీ తీరాన కూర్చొని బోరు బోరమని ఏడుస్తోంది. అది విని చుట్టుపక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయటకొచ్చి నక్కను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాయి. అయ్యో, నన్ను నా బృందంలోని వేరే నక్కలన్నీ అడవిలో నుంచి తరిమేశాయి అని ఏడుస్తూనే సమాధానమిచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకలా జరిగిందని అడిగాయి. ఎందుకంటే ఆ నక్కలన్నీ మిమ్మల్ని తినాలని పన్నాగం అల్లుతుంటే నేను వద్దన్నాను. మీలాంటి చక్కని జీవులను అవి ఎలా తినాలనుకుంటాయి అంది నక్క. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడిగాయి పీతలు. తెలీదు, ఏమైనా పని చూసుకోవాలి అని దీనంగా జవాబిచ్చింది ఆ నక్క. పీతలన్నీ కలిసి ఆలోచించాయి. మన వల్లే దీనికి కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి అని నిర్ధారించుకున్నాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాకి ఉండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకొని కృతజ్ఞతలు తెలిపింది. రోజంతా పీతలతో ఉండి వాటికి కథలు కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉంది. రాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంతా వెన్నెలతో వెలిగిపోయింది. ఈ చక్కని వెన్నెల్లో మీరు ఎప్పుడైనా విహరించారా? చాలా బావుంటుంది అని ఆ నక్క పీతలను అడిగింది. భయం కొద్దీ ఎప్పుడూ వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళలేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీసుకొని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడా బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళాక నక్క మూలగడం మొదలుపెట్టింది. పీతలన్నీ ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హఠాత్తుగా అడవిలో నుంచి చాలా నక్కలు బయటికి వచ్చి పీతలపై పడ్డాయి. పీతలు బెదిరిపోయి అటు ఇటు పెరగెత్తడం మొదలుపెట్టాయి. కానీ నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి. ఎలాగోలాగా ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతి కష్టంగా వాటి కన్నాలను చేరుకొని ట్రక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకొని చాలా బాధపడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్థమయ్యింది. ఓ బక్క చిక్కిన కాకి కథ. ఒక ఊర్లో ఒక బక్క చిక్కిన కాకి ఉండేది. అది రోజు ఏదో దొరికిన ఆహారంతో సంతృప్తి పడుతూ జీవనం సాగించేది. అలా కొన్ని రోజులు ఉండి వేరే ఊరు వెళ్ళింది. అక్కడ బాగా స్థితిమంతులు ఉన్నారు. వాళ్ళు బాగా బలమైన ఆహారం తిని మిగిలింది విదిలించేస్తారు. ఆ విదిలించింది తిని కాకి బాగా బలిసింది. క్రమేపీ బలం పుంజుకుంది. అక్కడికి దగ్గరలో సముద్రం ఉంది. సాయంకాలానికి ఆ సముద్రం దగ్గరికి హంసలు వచ్చి విహరించేవి. కొన్నాళ్ల పాటు ఈ కాకి వాటిని చూసి వాటితో స్నేహం చేయాలని భావించి హంసలకి తన కోరిక వెల్లడించింది. హంసలు సరేనని ఈ కాకిని వాటితో పాటు కలుపుకున్నాయి. చాలా హాయిగా సాగుతోంది కాలం. ఒకనాడు హంసల మీద కాకికి ఈర్ష్య కలిగింది. నేను వాటికంటే బలంగా ఉన్నాను, నాకేం తక్కువ? అందానికి అందం, బలానికి బలం, ఎంత ఎత్తైనా ఎగరగలిగే చాకచక్యం నా దగ్గర ఉన్నాయి. లేదంటే నేను కోరగానే నా స్నేహాన్ని ఎలా ఒప్పుకుంటాయి? వీటికి తెల్లగా ఉన్నామని పొగరు. వీటి పొగరుని చిన్న పందెంతో అణిచివేస్తాను అనుకుని ఒక మంచి ముహూర్తం చూసి ఒక హంస దగ్గరికి వెళ్ళి, మిత్రమా, ఒకసారి మన బలబలాలు చూసుకుందామా అనగానే హంస ఆశ్చర్యపోయింది. మిత్రమా, ఎందుకు ఇప్పుడు ఈ లేనిపోని వ్యర్థ ధోరణి? వద్దు మిత్రమా అనగానే కాకి పక్కపక్క నవ్వి, ఓహో, నాతో పోటీ పడితే ఓడిపోతానని భయమా? లేదంటే ఇంత బేలతనమేలా? బేలతనం కాదు మిత్రమా, నిన్ను బాధ పెట్టడం ఎందుకా అని అంది ఆ హంస. నాకు బాధ? హహహ, నన్ను సరిగ్గా చూసావా? సప్త సముద్రాలనైనా అవలీలగా ఎగరగలను. భూమండలాన్ని చుట్టి వచ్చేయగలను. ఎంత ఎత్తైనా ఎగరగలను. ధైర్యం ఉంటే నాతో పందానికి సిద్ధమవ్వు. చేత కాకపోతే ఓడిపోయానని ఒప్పుకో అంది కాకి. సరే, స్నేహితుడి ముచ్చట కాదనడం ఎందుకు? పద, అలా సముద్రం మీద విహారానికి వెళ్ళి వద్దాం. పందెం మొదలైంది. కాకి రివ్వు రివ్వుమని ఆకాశంలోకి పైకి ఎగురుతూ తనకున్న బలాన్ని ప్రదర్శించింది. హంస చూసి, మిత్రమా, మరీ బలం అంత ఒకేసారి వాడేయకు. రెక్కలు నొప్పులు వస్తాయి, అలసిపోతావు. ఆ తర్వాత ఎగరడం కష్టమవుతుంది. నా మాట విని కిందకు రా, సూర్యకాంతి ఎక్కువగా ఉంది అని అంది. కాకి ఆ మాటలు విని హేళనగా నవ్వి ఇంకా పైకి ఎగిరింది. చూసావా ఎలా ఎగురుతున్నానో అనుకుంటూ కొంత దూరం ప్రయాణం చేసేసరికి కాకి గారికి ఎండ వేడిమికి ఆయాసం వచ్చింది. అలాగే ఇంకొంత దూరం వెళ్ళేసరికి నీరసం వచ్చి రెక్కలు ఆడించలేక సముద్రంలో ఏదైనా ఆధారం దొరకపోతుందా అని చుట్టూ చూసింది.
కానీ చుట్టూ నీరు తప్ప మరేమీ కనబడలేదు. అప్పుడు ఏడ్చింది. అయ్యో, నా మిత్రుడు ముందే చెప్పాడు, అయినా నేను వినలేదు. ఇంకొన్ని క్షణాల్లో సముద్రంలో మునిగిపోయి చనిపోతాను అంటూ ఏడుస్తూ రెక్కలాడించలేక ఒరిగిపోతూ ఉండగా హంస ఎంతో ఒడుపుగా నీటిలో పడుతున్న కాకిని తన వీపుపై ఉంచి ఒడ్డుకు తీసుకొచ్చింది. కాపాడి ఒడ్డుకు చేర్చినందుకు హంసకి కృతజ్ఞతలు చెప్పి క్షమించమని ప్రాధేయపడింది. హంస చిరునవ్వు నవ్వి, మిత్రమా, ఎదుటివారి శక్తియుక్తులు తెలుసుకోకుండా ఎగిరిపడినా, మంచి చెప్పినప్పుడు వినకుండా పెడచెవిన పెట్టినా, నేను అని అహంకారించినా బలంగా ఉన్నాను కదా అని ఎదుటివారిని చులకన చేసినా, ఎదిరించాలంటే ముందు తెలుసుకోవాల్సింది మన జన్మ గురించి, తర్వాత బలం గురించి, తర్వాత పెరిగిన స్థానబలం చూసుకోవాలి. అంతా బాగుంటే ఎదుటివారి లోటుపాట్లు తెలుసుకొని అప్పుడు రంగంలోకి దిగాలి. ఎదుటివారు బలవంతుడు అనుకుంటే సమయం వచ్చే వరకు వేచి చూడాలి. ఇది మన సమయం అవునా కాదా అని మనం ఉన్న పరిస్థితులు తెలియజేస్తాయి. ఆ పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవాలి. ఎదుటివారు ఎదిరించలేని శక్తివంతుడైతే వారి వల్ల మన కార్యం పూర్తవుతుంది అనుకుంటే మొక్కి లొంగిపోవాల్సిందే, లేదా అవసరం లేదు అనుకుంటే తప్పుకోవాలి. అంతేకాని గుడ్డిగా వెళ్ళి గొడవకి దిగితే మెడ మీద తలకాయ ఉండదు, పట్టి మొండెం మాత్రమే మిగులుతుంది అంటూ ధర్మ సూక్ష్మాలు చెప్పింది హంస. కాకి సిగ్గుతో తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆనాటి నుండి తన అర్హతలు, తాను స్తోమత తెలుసుకొని స్నేహంగా మెలిగింది. పులి ప్రేమ. అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా ఉండేది. ఒకరోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టే వాడిని చూసింది. అతనిపై ఎగపడదాము అనే సమయానికి అతని కూతురు భోజనం తీసుకొని అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది. చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడింది. కొంచెం సేపటి తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పులి కట్టెలు కొట్టేవాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. చెట్టు చాటు నుంచి బయటకు వచ్చింది. పులిని చూడగానే ఆ కట్టెలు కొట్టే అతను చాలా భయపడిపోయాడు. పారిపోయే క్షణంలో పులి, నన్ను చూసి భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను, నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది. అతను భయంలో కూడా చాలా చురుగ్గా ఆలోచించాడు. నాకు ఇష్టమే, కానీ మా అమ్మాయి మీ కోరెలు, మీ గోళ్ళు చూసి భయపడుతుందేమో, పెళ్లికి ఒప్పుకోకపోతే అన్నాడు. పులి ఆలోచించకుండా, మీ అమ్మాయి కోసం నేను నా కోరెలు గోళ్ళు తీయించేస్తాను అంది. ఆ మాట వినగానే అతను పులి గోళ్ళు దంతాలు కోసేశాడు. దంతాలు గోళ్ళు లేని పులి అంటే భయం ఉండదు కదా. కట్టెలతో రాళ్లతో చేతికి అందిన ప్రతి దానితో పులిని తరిమి తరిమి కొట్టాడు. దెబ్బకి మళ్ళీ ఆ పులి మానవుడి దరిదాపులకి వెళ్ళలేదు. మాట్లాడే గుహ. ఒక అడవిలో ఒక పొట్టేలు దారి తప్పిపోయింది. చీకటి పడుతుండడంతో ఎక్కడైనా తలదాచుకొని ఉదయాన్నే దారి వెతకవచ్చు అని నిర్ణయించుకుంది. అక్కడికి దూరంలోనే ఒక గుహ కనిపించింది. ఆ రాత్రి ఆ గుహలోనే పడుకుంది. ఉదయాన్నే అడవి నుంచి బయటకు వెళ్ళి దారి కోసం ప్రయత్నించింది. కానీ దారి కనిపించలేదు. నిరాశతో ఆ గుహలోకే వెళ్ళి నిద్రపోయింది. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరింది. ఈ విషయం గమనించిన ఒక పులి, పొట్టేలు ఎలాగో రాత్రి ఇక్కడికే వస్తుంది కదా, అప్పుడు దాన్ని తినవచ్చు, అనవసరంగా వేటాడటం ఎందుకు అనుకొని ఆ గుహలోకి వెళ్ళి దాక్కుంది. ఆ రోజు మధ్యాహ్నానికి పొట్టేలు నీరసపడి గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని వెనక్కి వచ్చేసింది. లోపలికి వెళ్ళబోయే ముందు పెద్ద పెద్ద అడుగులు చూసి లోపలేదో జంతువు ఉంది అనుకొని ఒక ఉపాయం పన్నింది. ఓ గుహమిత్రమా, నిద్రపోతున్నావా ఏంటి, నన్ను చూసి లోపలికి ఆహ్వానించలేదు అని అరిచింది. గుహ నుండి ఎటువంటి సమాధానము రాలేదు. అదేంటి గుహ, నువ్వు రమ్మన్నదే నేను లోపలికి రానని తెలుసు కదా నీకు, నువ్వు పిలవడం లేదు కాబట్టి నేను లోపలికి రాను, వెళ్ళిపోతున్నాను అంది. గుహ లోపలున్న పులి రోజు గుహ పొట్టేలును పిలుస్తుంది కాబోలు అనుకొని, రా మిత్రమా రా అంది. ఆ శబ్దం విన్న పొట్టేలు లోపల పులి దాక్కుందని గ్రహించి అక్కడి నుండి వేరే చోటుకు పరుగు తీసింది. శ్రీకృష్ణదేవరాయల కళ. 500 సంవత్సరాల క్రితం విజయనగరం అనే సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు. ఆయన ఒకరోజు నిద్రలో ఒక కల కన్నారు. ఆ కలలో ఆయనకు ఒక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ 1,00,000 దీపాలతో చాలా అద్భుతంగా ఉంది. తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని
కలలో చూసిన రాయులు ఆ కలను మరవలేకపోయారు. మొన్నాడు కలలో ఆయన కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయన గట్టి ప్రయత్నాన్ని అందరికీ తెలిపారు. అది విన్న వారంతా అలాంటి భవనమును ఎలా కట్టగలము, అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యం కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయలు కోపగించుకొని, అదంతా నాకు అనవసరం, మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ నా కల నిజం అవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను 1,00,000 వరహాలు బహుమానము ఇస్తాను, లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించారు. విన్న వారంతా నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయలు ఆ కల మరువలేదు. ఒకరోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గడ్డం, జుట్టు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయల వారిని ప్రార్థించాడు. నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను అని రాయలు హామీ ఇచ్చారు. నా దగ్గర నాణ్యాలున్నాయి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నపించాడు. శ్రద్ధగా విన్న రాయులు, ఈ దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అని ప్రశ్నించారు. వృద్ధుడు తడబడటం చూసి, నీకేమీ భయం లేదు, చెప్పు అని రాయులు ప్రోత్సహించారు. నా 100 నాణాలు దొంగలించింది మీరే స్వామి అన్నాడు వృద్ధుడు. నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు. రాయలకి చాలా కోపం వచ్చింది. ఏమిటి వెటకారం, కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా అని కోపంతో అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ. క్షమించండి స్వామి, మీ కలను నిజం చేయటం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి. రాయులకు చాలా నవ్వొచ్చింది. ఎంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయన చాలా అభినందించారు. ఉతనాపాడు అనే రాజుకు 2 భార్యలు. వారి పేర్లు సునీత, సురుచి. రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. పెద్ద భార్య అయిన సునీత పేరుకే రాణి. దాసి కన్నా హీనంగా చూసేవాడు. సునీత కొడుకు ధ్రువుడు. ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు. తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ధ్రువునికి తండ్రి ప్రేమ కరువైంది. ఒకరోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చుని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ధ్రువుణ్ణి చీదరించుకున్నాడు. తండ్రి నిరాధనకు ధ్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి అయిన సురుచి కఠినంగా, ధ్రువ, నువ్వు నా కడుపున పుడితే మీ తండ్రి గారి తొడపై కూర్చునే అదృష్టం కలిగేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీహరిని ప్రార్థించు, అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది అన్నది పినతల్లి సురుచి. జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి, నాయనా ధ్రువ, నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గూర్చి తపస్సు చేయి, ఫలితం ఉంటుంది అన్నది తల్లి. తల్లి మాటలకు ధ్రువుడు సంతోషపడి తపస్సు చేయుటకు బయలుదేరారు. దారిలో ధ్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలుసుకొని నవ్వుతూ, నాయనా ధ్రువ, పసివాడివి, పినతల్లి మాటలకు ఇంత పట్టింపా? తపస్సు అంటే మాటలు కాదు, చాలా కష్టము, నీ నిర్ణయం మార్చుకో అన్నాడు. నారదుని మాటలకు ధ్రువుడు, మహర్షి, పినతల్లి మాటలకు నాలో రేపిన బాధ అంతా ఇంత కాదు. ఉత్తముని కన్నా నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందటానికి నేను కఠోర తపస్సు చేస్తాను అని అన్నాడు. పట్టుదల గట్టిదే, నిశ్చలమైన మనసుతో తపస్సు చెయ్యి అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి దీక్షతో కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలను స్తుతించాడు. అంతటా విష్ణుమూర్తి, ధ్రువ, నీ మనస్సునందున కోరిక నెరవేరుస్తాను. ఇంతవరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు అని వరమిచ్చి అంతర్ధానమైనాడు.
నేటికి కనపడే ఉత్తర ధ్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి అనుకున్నది సాధించాడు. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించవచ్చు అని మనం అందరం తెలుసుకోవాలి. ఆశపోతు ఎలుక. ఒక ఎలుక 2 రోజుల నుండి ఆహారం దొరకక దానికోసం వెతుకుతూ ఒక పండితుని ఇంటికి వచ్చింది. ఇల్లంతా తిరిగి ఒక బుట్టలో మొక్కజొన్న గింజలు ఉండటం గమనించింది. ఎంతో ఆకలిగా ఉన్న ఆ ఎలుక వాటిని చూడగానే దానికి నోట్లో నీరూరింది. వెంటనే బుట్టపైకి ఎక్కింది. కానీ ఆ ఇంటివారు దానిని పైన గట్టిగా ఒక మూత పెట్టారు. నిరాశగా కిందకు దిగి ఆ బుట్ట చుట్టూ తిరిగింది. ఈలోగా దానికో ఆలోచన వచ్చింది. వెంటనే చకచక అది పట్టేంత రంధ్రాన్ని బుట్టకు చేసింది. చకచకా లోపలికి ప్రవేశించింది. ఎన్నో జొన్న గింజలు. ఆనందంతో వాటిని తినడం ప్రారంభించింది. అలా ఆపకుండా ఆ బుట్టలోని గింజలన్నింటినీ తినేసింది. ఆ గింజలన్నీ తిని బాగా లావెక్కింది. ఇక బయటపడడమే అనుకుంది. వెంటనే రంధ్రంలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. ఆ కన్నంలో దాని తల పడుతుందే తప్ప పొట్ట పట్టడం లేదు. పోనీ ఆ రంధ్రాన్ని పెద్దది చేద్దామంటే బాగా తినడంతో ఆయాసం దానితో లోపలే కూలబడి అరవడం ప్రారంభించింది. ఈలోగా అటువైపు వెళ్తున్న ఒక పందికొక్కు దాని అరుపులు విని ఆ వైపు వచ్చింది. బుట్టలో ఉన్న ఎలుకను చూచి ఏం జరిగింది అని అడిగింది. ఎలుక జరిగిందంతా చెప్పింది. అంతా విని పందికొక్కు, నువ్వు 4 రోజులు ఉపవాసం ఉండు, అప్పుడు గాని ఈ రంధ్రంలో నుంచి బయటికి రావచ్చు. అయినా తీరగా దొరికింది కదా అని మితిమీరి తింటే ఇలాగే జరుగుతుంది అని చెప్పి ఎంచక్కా వెళ్ళిపోయింది. ముందు వెనక ఆలోచించనందుకు తగిన శాస్త్రి జరిగింది అని మనసులోనే అనుకొని ఆ ఎలుక మరో మార్గం లేక బుట్టలోనే కూర్చుండిపోయింది. చాలా సంవత్సరాల క్రితం తక్షశిల అనే ఊరిలో చాణక్య అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతుడు. ఆ సామ్రాజ్యం స్థాపించడానికి అతను చాలా కృషి చేశాడు. చాలా రాజ్యాలతో యుద్ధం చేసి చంద్రగుప్తుణ్ణి రాజు చేశాడు. ఒకరోజు చంద్రగుప్తుడితో పాట్లీపుత్ర నగరం మీద దండ చేసి ఓడిపోయిన చాణక్యుడు నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అలసట వచ్చి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఇంట్లో ఒక అవ్వ తన పిల్లలకి అన్నం పెడుతుంది. తింటున్న పిల్లల్లో ఒకడు హఠాత్తుగా కెవ్వుని కేక పెట్టాడు. హడలిపోయిన అవ్వ ఏమైంది బాబు అంటే ఆ బాలుడు అన్నం వేడిగా ఉంది, చెయ్యి కాలిందమ్మా అన్నాడు. అదే మరి, నువ్వు చాణక్యుడిలానే ఉన్నావు అంది అవ్వ. ఎవరైనా అన్నం మధ్యలో చేయి పెడతారా? పక్కల నుంచి చిన్నగా తింటూ రావాలి కానీ అని అంది. ఇదంతా అరుగు మీద నుంచి వింటున్న చాణక్యుడికి జ్ఞానోదయం అయ్యింది. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. బలవంతమైన వాళ్లతో యుద్ధం చేసేటప్పుడు వాళ్లకు బాగా పట్టు ఉన్న పాట్లీపుత్ర మీద దండి చేస్తే కలిగేది నిరాశ అని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత చంద్రగుప్తుడితో కలిసి చుట్టుపక్కలున్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ నెమ్మదిగా పాట్లీపుత్ర మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధించాడు. ఈ సంఘటన భారతదేశ చరిత్రనే మార్చేసింది.